హాయ్ అండి. నేనండి మీ గోదావరమ్మని. ఈ వీడియో ఏంటంటే వీకెండ్ బ్లాగ్ అనమాట. ఆ రోజు వీకెండ్ కదా అని చెప్పి మేము అంతర్వీధి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో మాకు సోమేశ్వరంలో శివాలయం కనిపించింది అనమాట. కానీ లోపలికి వెళ్ళలేదండి, టైం సరిపోదని. లేకపోతే లోపలికి వెళ్ళేవాళ్ళం అనమాట. అది చాలా పురాతనమైన గుడి అనమాట. తర్వాత అక్కడి నుంచి మేము రావులపాలెం బ్రిడ్జ్ ఎక్కగానే గోదావరి కనిపించింది అనమాట అండి. ఎంత ఎర్రగా ఉందో చూసారా గోదావరి. చాలా వాటర్ ఉందండి, చాలా పైకి ఉంది. నాకు తెలిసి నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత ఎక్కువ వాటర్ నేను రావులపాలెం చూడడం అనమాట. సో తర్వాత ఇంకో ప్లేస్ దగ్గర కూడా ఆగామండి. ఈ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే ఈ ఊరు ఏంటనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఫుల్గా ఉందన్నమాట వాటర్. ఎక్కడ చూసినా కూడా వాటర్ చాలా ఫుల్గా ఉంది. ఏ నదులు చూసినా వాగులు చూసినా కూడా. ఇక్కడ చూసారా గోదావరి అయితే ఏకంగా బ్రిడ్జ్ని కూడా తాకుతుంది అనమాట. చాలా బాగా అనిపించిందండి. తర్వాత అలా వెళ్తూ ఉంటే మొత్తం అంతా కొబ్బరి తోటలు కనిపించిందండి. కోనసీమ అంటే ఏంటండి, మేజర్ కొబ్బరి తోటలే కదా. సో అందుకని క్లిప్ తీసాను అనమాట. తర్వాత అలా వెళ్తూ ఉంటే అటు రోడ్డుకి అటు ఇటు చెట్లుండి ఒక గృహలా అల్లేసిందండి. ఆ మధ్యలోంచి వెళ్తుంటే చాలా బాగుందనమాట. సో అందుకని ఈ కొంచెం వీడియో తీసాను అనమాట. సో ఇంకా అక్కడ నుంచి అలా వెళ్తూ ఉండగా టెంపుల్ వచ్చిందనమాట. సో టెంపుల్కి వెళ్ళామంటే టెంపుల్కి వెళ్ళిన తర్వాత బయట గోపురం అంతా కూడా వీడియో తీసాను. చూడండి ఎంత బాగుందో కదండి గోపురం చూడడానికి. సో ఎలా టెంపుల్లోకి వెళ్ళగానే చాలా ఫ్రీగా అనిపించిందండి. మేము వెళ్ళే టైంకి చాలా ఎండ ఉందన్నమాట. ఎంత ఎండలు ఉన్నాయంటే అంత ఎండలు ఉన్నాయండి. అది మేము వెళ్ళేటప్పటికి 12:20 అయిపోయిందనమాట. సో 12:20 అయిపోవడం వల్ల దర్శనం ఉండదేమో అనుకున్నాము. బట్ దర్శనం జరుగుతుంది. ఆ రోజు ఏకాదశి కాబట్టి మంచిగా దేవుడికి హోమం చేశారండి. చూస్తున్నారు కదండి, సేవ అదంతా కూడా చేస్తున్నారు. ఇక్కడే హోమం కూడా ఉందండి. మంచిగా దర్శనం చేసుకోండి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. జనం కూడా అంత ఎక్కువ లేరు, తక్కువగానే ఉన్నారండి. సో చాలా బాగా అనిపించింది మాకైతే. తర్వాత గర్భగుడిలో దేవుడిని అయితే వీడియో తీయడానికి ఫోటోకి లేదు కాబట్టి గుడి అంతా జస్ట్ ఒక వీడియో తీసాము. జస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయండి. సో చూడండి అవన్నీ. సో చూస్తున్నారు కదండి ఇక్కడ ఎంత జనం ఉన్నారు. ఏంటంటే అక్కడ హోమం జరుగుతుందండి, సుదర్శన హోమం జరుగుతుందన్నమాట. సో ఇది హోమం డైలీ చేస్తారనుకుంటా అండి. ఎవరైనా చేయించుకోవచ్చు, చేయించుకుంటే కూడా మంచిది. సో తర్వాత ఇందాక మీకు అక్కడ ఉత్సవ విగ్రహాలకి హోమం జరిగిందని చూపించాను కదండి. ఆ విగ్రహాలని పల్లకిలో పెట్టి తీసుకెళ్తున్నారనమాట. ఇటుపక్క అంతా కూడా మొత్తం వీడియో తీసాము, చూడండి. సో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారండి. తర్వాత అక్కడి నుంచి మేము బీచ్కి వెళ్ళామన్నమాట. అంతర్వేది బీచ్ అందరికీ తెలుసు. సో ఆ బీచ్కి వెళ్ళాము. బీచ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అనమాట. బీచ్కి వెళ్తే నాకు అలా బీచ్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అండి. అది ఎంతసేపు అయినా డే మొత్తం తీసుకెళ్ళి ఉంచినా కూడా ఉండిపోతాను అనమాట. నాకు బీచ్ అంటే అంత ఇష్టం. సో అలా కొంచెం సేపు బీచ్లో కూర్చొని ఫొటోస్ తీసుకొని మాట్లాడుకొని అలా అవన్నీ చూసుకొని ఇక్కడ కూడా మీకు కొంచెం క్లిప్ చూస్తారు కదా అని చెప్పి ఇదంతా కూడా వీడియో తీసానండి కొంచెం సేపు. సో ముందు యాడ్ చేయాల్సిన క్లిప్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. గుడిలో ప్రసాదం ఇది. సో తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రావులపాలెంలో టిఫిన్స్కి ఆగామన్నమాట. టిఫిన్స్ చేసి బయలుదేరిపోయాం. సరే అండి, మరి ఈ వీడియో వెళ్ళొస్తాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. మరి ఉంటాను. మీ గోదావరమ్మ ఛానల్ కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.